హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు మనం రీసెంట్గా లాంచ్ చేసిన క్యాట్ ఇన్ఫినిటీ కోర్స్ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్. సో క్యాట్ అనేది మీకు తెలిసిందే. ఇండియాలో ప్రీమియర్ బీ స్కూల్స్ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎమ్స్లో అడ్మిషన్ కోసం కండక్ట్ చేయబడే టెస్ట్, కామన్ అడ్మిషన్ టెస్ట్, ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్ కింద మీరు తీసుకోవచ్చు ప్రీమియం బీ స్కూల్స్లో ఎంబీఏ చేయడం కోసం. సో దీనికి ఫ్యాకల్టీ ఎవరంటే నేను అండ్ కృష్ణ సార్. And I got 99 percentile in CAT and Krishna sir got 99.5 percentile in CAT. నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను వర్బల్, సార్ టీచర్స్ ఎల్ఆర్డిఐ. సార్ వచ్చేసి మీకు ఎల్ఆర్ యాజ్ వెల్ యాజ్ డిఐ, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, దాంతోపాటు క్వాంట్ కూడా సార్ టీచ్ చేస్తారు. సో అర్థమెటిక్ పోర్షన్ అంతా కూడా సారే టీచ్ చేస్తారు. అండ్ అలాంగ్ విత్ దిస్, అంటే మేము క్యాట్లో పర్సంటేజ్ సాధించామన్నది ఒకటే పాయింట్ కాదు. మేము క్యాట్ రాసినది 2007-8 ప్రాంతంలో. తర్వాత విడిడ్ ఎంబీఎస్ కూడా మేము టాప్ కాలేజెస్, ఎండిఐ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, ఇండియాలో ఇది 7th బెస్ట్ బీ స్కూల్. ఈ బీ స్కూల్లో ఇద్దరం కూడా ఎంబీఏ కలిసి కంప్లీట్ చేసాం. తర్వాత సార్ కృష్ణ సార్ ఐసిఐసిఐ బ్యాంక్లో పనిచేస్తున్నారు. అండ్ నేను ఐ వర్క్డ్ ఇన్ ద కార్పొరేట్ ఫర్ అనదర్ క్లోజ్ టు 10 years అండ్ క్విట్ అండ్ స్టార్టెడ్ ఎల్టెక్స్ క్లాసెస్. సో దెర్ ఇస్ అ రిచ్ ఎక్స్పీరియన్స్. సబ్జెక్ట్ మ్యాటర్తో పాటు బీ స్కూల్ లైఫ్ గురించి మాకు అవగాహన ఉండింది. తర్వాత వచ్చే కార్పొరేట్ లైఫ్లో కూడా సార్ ఇంకా పనిచేస్తున్నారు, నేను 10 years పనిచేశాను. ఆల్ దిస్ విల్ కమ్ టుగెదర్ అండ్ హెల్ప్ యూ ఇన్ యువర్ క్యాట్ ప్రిపరేషన్. అండ్ క్యాట్ ప్రిపరేషన్లో చాలామంది స్ట్రగుల్ అయ్యేది జీడిపిఏ దగ్గర కూడా. అంటే అలాంగ్ విత్ రిటర్న్ టెస్ట్ అనేది ప్రిపరేషన్ అనేది మనం కామన్గా చేసుకుంటాం. జీడిపిఏకి వెళ్ళేసరికి చాలామంది ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కారణం ఏంటంటే జనరల్ నాలెడ్జ్, ఎస్పెషల్లీ ఎకానమీకి సంబంధించిన పోర్షన్ పైన సరైన అవగాహన లేకపోవడం వల్ల. ఇన్ఫ్యాక్ట్ మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా వీ ఫేస్డ్ సిమిలర్ ఇష్యూస్. అందుకనే వెన్ వీ డిసైడెడ్ టు లాంచ్ దిస్, వీ హెవ్ డిసైడెడ్ టు హ్యావ్ ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఫర్ జీడిపిఏ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే స్టార్టింగ్ నుంచే మీకు బర్నింగ్ ఇష్యూస్ పైన అవగాహన కల్పించడం, హిందూ ఎడిటోరియల్స్ ద్వారా వాటి మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ బిల్డ్ చేయడం. ప్లస్ నేను యూపీఎస్సీ ఎకానమీ టీచ్ చేస్తాను యూపీఎస్సీ వాళ్ళకి. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పోర్షన్స్ అనేవి క్యాట్ ఆస్పిరెంట్స్కి కూడా నేను అవైలబుల్గా పెడతాను. యూ కెన్ యాక్సెస్ దట్ కంటెంట్ అలాంగ్ విత్ యువర్ రెగ్యులర్ రిటన్ టెస్ట్ ప్రిపరేషన్. ఇలా వెళ్ళడం వల్ల ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ ఆల్ దిస్ అట్ జస్ట్ 15,000 రూపీస్. ఇది కూడా మీరు 3 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. సో మంత్కి 5,000 చొప్పున మీరు పే చేయొచ్చు. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో చాలామంది జాబ్ చేస్తూ క్యాట్ రాస్తూ ఉంటారు. సో ఒకసారి 2 సార్లు అని కాదు, మీరు ఎన్నిసార్లు అన్నా రాయండి. ఎయిమ్ ఫర్ ఐఎమ్స్లో సాధించడానికి ప్రయత్నం చేయండి. ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ 3 attempts, we will stay with you. 2 attempts, we will stay with you. ఒక్క ఫీజుతోనే మీరు ఎన్నాళ్ళైనా ప్రిపేర్ కావచ్చు. అలాగే స్టూడెంట్స్ డిగ్రీ చదువుతున్నప్పుడు మీరు జాయిన్ అయిపోయినా సరే, త్రూఅవుట్ యువర్ గ్రాడ్యుయేషన్ యూ కెన్ కంటిన్యూ టు ప్రిపేర్ విత్ అస్. అందుకే టైమింగ్స్ కూడా ఎలా సెట్ చేసామో చూస్తే మీరు టైమింగ్స్ అనేవి 7 to 9 PM వీక్ డేస్లో, వీకెండ్స్ ఏమో ఇలాగా. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే జాబ్ చేసే వాళ్ళు అటెండ్ కావచ్చు. 7 to 9 PM అంటే కొన్నిసార్లు మార్నింగ్ ఉంటుంది, మార్నింగ్ 6 to 7. సో ఈ టైమింగ్స్ ఎలా అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది, కాలేజ్ స్టూడెంట్స్ కూడా అటెండ్ అవ్వచ్చు, అండ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా అటెండ్ కావచ్చు. సో వీకెండ్స్, వీక్ డేస్లో ఈవినింగ్ క్లాసెస్ ఇలా పెడుతూ మనం వెళ్తాం. అండ్ మాక్ టెస్ట్ జరుగుతాయి, ఎక్స్ప్లెనేషన్ జరుగుతాయి, కంప్లీట్ అన్నీ కూడా మేము కవర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ దిస్ నెంబర్. సో ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఇక్కడ నెంబర్ రాస్తున్నాను, 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, యూ కెన్ జాయిన్ ఎనీ టైమ్. టేక్ కేర్, బై బై. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ ఎడిటోరియల్ ప్రారంభించే ముందు చిన్న అనౌన్స్మెంట్. ఫస్ట్ ఏప్రిల్ నుంచి యూపీఎస్సికి ప్లస్ ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మనం కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. యూపీఎస్సికి, గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, బ్యాంక్కి, ఎస్ఎస్సి, సిజిఎల్కి, ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ప్రతి దానికి కూడా ఫ్రెష్ బ్యాచెస్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1st April. సో ఈ బ్యాచెస్ స్టార్ట్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ అన్ని కోర్స్ ఫీజ్ కూడా పెరుగుతాయి. సో జిఎస్టీ విల్ స్టార్ట్ గెటింగ్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫీ. అందువల్ల కోర్స్ ఫీ అనేది పెరుగుతుంది. యూపీఎస్సికి ప్రెజెంట్ 55,000 ఉన్నది కాస్త మీకు April 1st నుంచి 60 అవుతుంది. దిస్ 60 ఇంక్లూడ్స్ జిఎస్టీ.
సో 18% జిఎస్టీ తీసేస్తే రిమైనింగ్ గోస్ టు ఇన్స్టిట్యూట్, 18% గోస్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. ఇది April 1 నుంచి. సో అందుకని ఆల్మోస్ట్ అన్ని కోర్స్ ఫీజులు కూడా పెరుగుతాయి. సో గ్రూప్ 1 కూడా ఈరోజు 30,000 ఉంది, April 1 నుంచి 40,000 అవుతుంది. ఒక్కసారిగా 10,000 పెంచుతున్నారని అనకండి. ఈ 30,000 అనేది నేను కావాలని ఇచ్చిన ఇనాగురల్ ఫీ. ఐడియల్గా 40, యూపీఎస్సీ 60 ఉంటే గ్రూప్ 1 50 అన్నా ఉండాలి. ఇంకా గ్రూప్ 1 సిలబస్ ఏమీ తక్కువ కాదు. సో ఇట్ విల్ బికమ్ 40. దెర్ ఆర్ నో చేంజెస్ అబౌట్ ఇట్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ బిఫోర్ 31st March. దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. అండ్ యూపీఎస్సీకి ఎప్పటి నుంచో నన్ను ఇంకో 2 ఆప్షనల్స్ లాంచ్ చేయమని అడుగుతూ ఉన్నారు. టుడే వీ హ్యావ్ 4 ఆప్షనల్స్ టు చూస్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్. మొదటిది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇండియాస్ మోస్ట్ పాపులర్ ఆప్షనల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఫాలోడ్ బై పిఎస్ఐఆర్. బోత్ దీస్ ఆర్ హ్యాండిల్డ్ బై మీ. నేనే హ్యాండిల్ చేస్తాను ఈ రెండుని. నెక్స్ట్ వచ్చేసి సౌత్లో బాగా పాపులర్, ఏపీలో బాగా పాపులర్ అయిన ఆంథ్రోపాలజీని సాయిరామ్ సార్ హ్యాండిల్ చేస్తారు. ఆంథ్రోపాలజీతో పాటు నార్త్లో బాగా ఫేమస్ అయిన సోషియాలజీ. అన్ఫార్చునేట్లీ ఇది చాలా బ్యూటిఫుల్ ఆప్షనల్. ఇది దీనికి సౌత్లో మంచిగా ఎక్కువ మంది చెప్పట్లేదు. సో వీ డిసైడెడ్ టు టేకప్ ఆంథ్రోపాలజీ ఆల్సో. అగైన్ ఆంథ్రోపాలజీ కూడా సాయిరామ్ సారే హ్యాండిల్ చేస్తారు. ఆంథ్రోపాలజీ, సోషియాలజీ సాయిరామ్ సార్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్. ఈ 4లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఆప్షనల్కి వచ్చే ఫీజు కూడా యాజ్ ఆఫ్ టుడే 25,000 ఉంది. April 1 నుంచి 30,000 అవుతుంది. సో ఈ 30 అయిన తర్వాత ఇక్కడ 60, యూపీఎస్సీ 60 అయిన తర్వాత మళ్ళీ పెరగవు. ఇంకో 1 year వరకు పెంచే ఆలోచన నాకు లేదు. సో అందుకని జాయిన్ అవ్వాలని ఆలోచన ఉండేవాళ్ళు ఇక్కడికే వచ్చేయండి. 1 year తర్వాత కూడా మరి మీరు ఇనఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటే పెంచాల్సిన పని లేదు. ఐ విల్ కంటిన్యూ టు కీప్ ఇట్ లో. మీకు 5,000 per monthకి అందుబాటులో ఉంటుంది. సో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇంకా కావాలంటే యూ కెన్ ఆస్క్ ఫర్ ఫ్రీ ట్రయల్. ఈ 1 week మీరు డెసిషన్ మేకింగ్ కోసం మేడంని ఫ్రీ ట్రయల్ అడగండి. నేను ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను యాప్ని, మీ వీడియోస్ ఒకసారి అన్ని సబ్జెక్ట్స్ చూద్దాం అనుకుంటున్నాను అని చెప్పి మేడం అండి, షీ గివ్ యూ ఫ్రీ ట్రయల్. రిజిస్టర్ చేసి మీకు ఫ్రీ ట్రయల్ ఇస్తుంది. చూసిన తర్వాత బై 31st March డిసైడ్ అవ్వండి. ఇట్ విల్ హెల్ప్ యూ. దట్స్ ఇట్. సో లెట్స్ బిగిన్ విత్ అవర్ ఎడిటోరియల్. ద టైటిల్ ఆఫ్ ద ఎడిటోరియల్ సేస్ వాట్? ఫ్రీ అండ్ ఓపెన్. దీంట్లో మీకు ఇబ్బందికరమైన పదాలు ఏమీ లేవు. ఫ్రీ అండ్ ఓపెన్. Austin's visit is significant for bilateral ties and cooperation on Indo-Pacific and Afghanistan. ఆస్టిన్ అనే వ్యక్తి ఎవరు? యుఎస్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్. అమెరికాలో న్యూ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ మిస్టర్ లాయిడ్ ఆస్టిన్ ఆయన ఇండియాకి వస్తున్నాడు. సో ఆయన విజిట్ అనేది ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దేనికోసం? ఫర్ బైలేటరల్ టైస్. బైలేటరల్ అంటే ద్వైపాక్షిక అంటాం, టైస్ అంటే సంబంధాలు. 2 దేశాల మధ్యలో ఉన్న సంబంధాలకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత, ఎవరిది? జో బైడెన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వచ్చిన మొట్టమొదటి విజిట్ ఇది. అందువల్ల ప్లస్ కోఆపరేషన్ ఆన్ ఇండో పెసిఫిక్. ఇండో పెసిఫిక్ అంటే మనకి ఈ సముద్రం, మ్యారిటైమ్ కోఆపరేషన్ అంటాం. మ్యారిటైమ్ అంటే రిలేటెడ్ టు, కనెక్టెడ్ విత్ సీ. సముద్ర జలాల్లో మనం ఏ రకంగా ఒకరికొకరు పోరాటం, కోఆపరేట్ చేసుకోవాలి. ఒకరితో ఫైట్ చేయాలన్నా, వేరే కంట్రీస్ తో డిస్కస్ చేయాలన్నా, కోఆపరేట్ చేయడానికైనా, వేరే వాళ్ళతో ఫైట్ చేయడానికైనా, జాయింట్ నేవల్ ఎక్సర్సైజెస్ చేయాలన్నా సరే కోఆపరేషన్ ఎలా ఉండాలి అనేది అది. అండ్ మూడవది ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఎటువంటి కోఆపరేషన్. ఈ ఆస్పెక్ట్స్ అన్నమాట. ద టైమింగ్ ఆఫ్ యుఎస్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ లాయిడ్ ఆస్టిన్స్ విజిట్ టు న్యూఢిల్లీ ఓవర్ ద వీకెండ్ March 1921, ఈ వీకెండ్ లో ఆయన కలిశారు. వాజ్ సిగ్నిఫికెంట్ ఫర్ మెనీ రీజన్స్. చాలా కారణాల పరంగా తీసుకుంటే అది ఎక్స్ట్రీమ్లీ సిగ్నిఫికెంట్ and important. As the first senior ranking official of the Biden administration to meet with the Modi government, his visit this early in the new president's tenure indicates the place India holds on a par with the other two countries he visited prior to this, Japan and South Korea. ఈ సెంటెన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. As the first senior ranking official of the Biden administration to meet with the Modi government. మోదీ గవర్నమెంట్ ని కలిసిన మొట్టమొదటి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న సీనియర్ ర్యాంకింగ్ అఫీషియల్, రైట్? ఫస్ట్ ఈయన వచ్చారు మొట్టమొదటిసారి. హిస్ విజిట్ దిస్ ఎర్లీ ఇన్ ద న్యూ ప్రెసిడెంట్ టెన్యూర్. కొత్త ప్రెసిడెంట్ యొక్క టెన్యూర్ అంటే అర్థం ఏంటి? హోల్డింగ్ ఆఫ్ ఆఫీస్ అంటే ఎన్నాళ్ళు తను పదవీ కాలంలో ఉన్నంత కాలాన్ని మనం టెన్యూర్ అంటాం. అంటే ఏ రోజైతే ఆఫీస్ టేకప్ చేశారో ఎండ్ చేసినంత వరకు ఉన్న పీరియడ్ అంతా కూడా టెన్యూర్ అంటాం. ఈ టెన్యూర్ లో దట్ టు దిస్ ఎర్లీ, రీసెంట్ గానే కదా పదవీ చేపట్టారు ఆయన. ఇంత ఎర్లీగా
ఇండియాకి రావడం అనేది ఇట్ ఇండికేట్స్ ద ప్లేస్ ఇండియా హోల్డ్స్. ఇండియాకి అమెరికా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఇండియాకి అమెరికా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అనే విషయం ఇక్కడ దీనివల్ల ఇండికేట్ అవుతుంది. ఆన్ ఏ పార్ విత్ అదర్ 2 countries he visited prior to this. ఇండియా రావడానికి ముందు వాళ్ళు ఇంకో 2 countries ని కలిశారు. ఒకటేంటి జపాన్ అండ్ సౌత్ కొరియా. జపాన్ అండ్ సౌత్ కొరియా ఆర్ యుఎస్ఎస్ ఫ్రెండ్స్, అమెరికాకి చాలా దగ్గరి స్నేహితులు. మొదటి నుంచి జపాన్ అండ్ సౌత్ కొరియా అమెరికాకి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కింద వస్తారన్నమాట. ఆ కంట్రీస్ ఫ్రెండ్లీ నేషన్స్. వాటికితో ఈక్వలెంట్ ఇంపార్టెన్స్ ఇండియా కూడా ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. The visit just after the first ever Quad Leaders Summit. Quad Leaders అంటే ఎవరు? ఈ Quad లో ఎవరెవరు ఉంటారు? Which all countries are part of Quad? Please mention in the comments. Quad లో ఉన్న 4 countries పేర్లు రాయండి. సో సమ్మిట్ అంటే శిఖరాగ్ర సమావేశం. తెలుగులో శిఖరాగ్ర సమావేశం అంటే అర్థం ఏంటంటే ఈ 4 దేశాలకు చెందిన టాప్ అఫీషియల్స్ యొక్క మీటింగ్. ఒక 2 దేశాలకు చెందిన దౌత్యపరంగా హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళ మీటింగ్ ని మనం సమ్మిట్ అంటాం. రైట్. The visit just after the first ever Quad Leaders Summit confirms the US's focus on greater maritime cooperation in the Indo-Pacific. అంటే అర్థం ఏంటి? మ్యారిటైమ్ అంటే రిలేటెడ్ టు సీ, కనెక్టెడ్ విత్ సీ అని అర్థం. ఆల్రెడీ మాట్లాడాం. సముద్ర జలాల్లో ఒకదానికొకటి ఏ రకంగా మనం కోఆపరేట్ చేసుకోవాలి అనే విషయం ఈ క్వాడ్ సమ్మిట్ అయిన వెంటనే మన దగ్గరికి వచ్చారు అంటే దీనిపైన ఎంత ఫోకస్ చేయాలని అమెరికా ఆలోచిస్తున్నది మనకు క్లియర్ గా తెలుస్తుంది. Mr. Austin's trip preceded an unannounced stop in Kabul, where the US is undertaking a major review of its troops pull-out schedule and peace plan. బేసికల్గా మీది ఆఫ్ఘనిస్తాన్ విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్లో గత 20 సంవత్సరాలుగా 2001లో మనకి ఒసామా బిన్ లాడెన్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఈ తాలిబాన్ని కంప్లీట్ గా ఎలిమినేట్ చేసేయాలి, అల్ ఖైదాకి వీళ్ళు ఆశ్రయం ఇచ్చారు అని చెప్పి వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి అప్పటి నుంచి అమెరికా ప్రయత్నం చేస్తూనే ఉంది. ప్రయత్నం అయితే చేస్తుంది కానీ ఏమీ చేయలేకపోయింది తాలిబన్స్ ని. సో ఇప్పుడు ఇంకా చివరిగా ఆఫ్ఘనిస్తాన్ పీస్ ప్లాన్ అని చెప్పి అక్కడ నుంచి మన ట్రూప్స్ పుల్అవుట్ చేసేయాలి May 1 లోపు అని చెప్పి అనుకుంటున్నారు. దాని విషయంలో ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ అది ఆల్రెడీ తీసుకున్నారు, అది ఫాలో అవ్వాలా ఇంకేమైనా మార్చాలనే డైలమాలో అమెరికా ఉంది. దీనికంటే ముందు మన ట్రిప్ జరిగింది. అందుకే ద ట్రిప్ ప్రిసీడ్ అంటే టు కమ్ బిఫోర్. దేనికంటే ముందు అండ్ అనౌన్స్డ్ స్టాప్ ఇన్ కాబుల్. కాబుల్లో ముందు ప్లాన్ చేసుకోలేదు, అనౌన్స్ చేయలేదు, కానీ అక్కడ ఆగదామని డిసైడ్ అయ్యారు. దానికంటే ముందు ఇండియాకి వచ్చారు. వే ద యుఎస్ ఈజ్ అండర్టేకింగ్ ఏ మేజర్ రివ్యూ ఆఫ్ హిస్ ట్రూప్స్ పుల్అవుట్. ట్రూప్స్ అంటే వాళ్ళ బలగాలు, పుల్అవుట్ అంటే అక్కడ నుంచి తీసేయడం, విత్డ్రా చేయడం. పీస్ ప్లాన్ అంటే శాంతికి సంబంధించిన ప్లాన్, ఆఫ్ఘనిస్తాన్ లో శాంతిని పునరుద్ధరించడానికి చేయాలనుకుంటున్న ప్లాన్. సో వీటికి డెసిషన్ తీసుకునే ముందు ఇండియాకి వచ్చి ఆగారు అని అర్థం. As a result, all 3 areas, bilateral ties, the Indo-Pacific and Afghanistan came up for discussion during talks with Defense Minister Rajnath Singh. So kabatti all 3 areas entavi 3 areas discussion జరిగింది. ఒకటి bilateral ties and ఇండియాకి అమెరికాకి మధ్యలో ఉండే ద్వైపాక్షిక సంబంధాలు. ద ఇండో-పసిఫిక్ చెప్పాను, సీలో ఒకరితో ఒకరు ఎలా కోఆపరేట్ చేసుకోవాలనే విషయం, మరియు ఆఫ్ఘనిస్తాన్ స్ట్రాటజీ ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ లో ఏం చేయొచ్చు, మీ సలహా ఏంటి, ఇండియాని ఎలా ఇన్వాల్వ్ చేయాలనే విషయం, ఇవన్నీ కూడా డిస్కషన్కి వచ్చాయి డ్యూరింగ్ టాక్స్ విత్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అండ్ మీటింగ్స్ విత్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్. వీళ్ళందరితో జరిగిన మీటింగ్స్ లో ఈ అన్ని అంశాలు కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఆన్ ద బైలేటరల్ ఫ్రంట్ అంటే ద్వైపాక్షిక సంబంధాల విషయంలో, ఫ్రంట్ అంటే ఆ పక్షంలో, ఆ ఆస్పెక్ట్ లో అని అర్థం. ద 2 sides agreed to boost their defense relationship through the use of 3 foundational agreements. డిఫెన్స్ విషయంలో ఇండియాకి మరియు అమెరికాకి మధ్య ఉన్న రిలేషన్స్ ఇంకా స్ట్రెంగ్తన్ చేద్దామని చెప్పి వాళ్ళు అగ్రి అయ్యారు, డిసైడ్ అయ్యారు. ఈ రకంగా త్రూ ద యూజ్ ఆఫ్ 3 foundational agreements, ఈ 3 అగ్రిమెంట్స్ ని ఉపయోగించి డిఫెన్స్ లో ఇంకా రిలేషన్ ని బిల్డ్ చేద్దామని చెప్పి అనుకున్నారు. బట్ వాట్ ఆర్ దీస్ 3 agreements? 3 పేర్లు కనిపిస్తున్నాయి, చాలా సింపుల్ అండి. మొదటిది ఏంటి? లెమోవా. లెమోవా ఫుల్ ఫామ్ ఏంటి? లెమోవా, LEMOA. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ లెమోవా? లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమొరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్. లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమొరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్. సో ఇదేంటంటే ఇందులో ఇండియా మరియు యుఎస్ఏ ఒకదానికొకటి మిలిటరీకి సంబంధించి హెల్ప్ చేసుకుంటాయి. లాజిస్టిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన యుద్ధ విమానానికి ఫ్యూయల్ అయిపోయింది అనుకోండి, అమెరికా వాళ్ళు హెల్ప్ చేస్తారు. మన దానికి ఏదన్నా వాళ్ళ యుద్ధ నౌకకి ఏదన్నా అంశం లేదనుకోండి, ఒక కావాల్సిన వస్తువు లేదనుకోండి, మన వాళ్ళు సప్లై చేస్తారు. అంటే సప్లై చేస్తారంటే ఫ్రీగా కాదు, దే విల్ ఛార్జ్. బట్ అట్లీస్ట్ ఆ టైంలో మళ్ళీ అటు వెళ్ళి ఇటు వెళ్ళి రాకుండా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు.
సింపుల్ గా మీకు చెప్తున్నాను, నేవీ టు నేవీ కోఆపరేషన్ కి ఎక్కువగా ఇది వాడతారు. అర్థమైందా? నేవీ టు నేవీ కోఆపరేషన్, వాళ్ళ నేవీకి మన నేవీ, మన నేవీకి వాళ్ళ నేవీ. ఏదైనా ఇలాంటి ఇష్యూస్ లో లాజిస్టిక్స్ పరంగా ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు, చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. దాన్నే మనం లెమోవా అని చెప్పి అన్నాం. నెక్స్ట్ చూడండి, కమ్కాసా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమ్కాసా? దీని ఫుల్ ఫామ్ ఏంటంటే కమ్యూనికేషన్స్ కాంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్. కమ్యూనికేషన్స్ కాంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్. ఇది కూడా ఇండియాకి మరియు అమెరికాకి మధ్యలో జరిగిన అగ్రిమెంట్. సో దీని వల్ల ఏం చేస్తారంటే, ఇప్పుడు అమెరికా వాళ్ళ యొక్క ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్ ఎక్విప్మెంట్ ని ఇండియా డీకోడ్ చేసేలాగా, యూజ్ చేసుకునేలాగా చేస్తారు. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు మన రెగ్యులర్ ఫోన్లు ఇట్లాంటివి వాడరు కదా, ఎందుకంటే దాన్ని వేరే వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళు, ఒక దేశానికి సంబంధించిన సెక్యూరిటీ ఇష్యూస్ అన్ని వేరే దేశం వాళ్ళు సీక్రెట్ గా వినేసే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే అడ్వాన్స్డ్ ఎన్క్రిప్టెడ్ టెక్నిక్స్ వాడతారు కమ్యూనికేషన్స్ లో. సో అయితే అమెరికా యొక్క ఎక్విప్మెంట్ ని ఇండియా ఉపయోగించేలాగా, ఇండియా ఎక్విప్మెంట్ ని అమెరికా ఉపయోగించుకునేలాగా, మిలిటరీ కమ్యూనికేషన్స్ లో ఒకరితో కోఆపరేట్ చేసుకునేలాగా చేసుకునే అగ్రిమెంట్ కమ్కాసా. నెక్స్ట్ బెకా వచ్చేసరికి మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇది జియో స్పేషియల్ కి సంబంధించింది. స్పేస్ కి సంబంధించిన విషయాల్లో ఒకదానికొకటి హెల్ప్ చేసుకునేలాగా బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అని చెప్పి అంటారు. సో జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ అండ్ మ్యాప్స్, శాటిలైట్స్, మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేయడం, వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మనకు షేర్ చేయడం. ఏ విషయంలో? శాటిలైట్స్ విషయంలో, మ్యాప్స్ విషయంలో. దేనికోసం? డిఫెన్స్ పర్పస్ లో ఒకదానితో కోఆపరేట్ చేసుకోవడానికి బెకా. దీస్ 3 ఆర్ ఫౌండేషనల్ అగ్రిమెంట్స్ దట్ ఇండియా అండ్ యుఎస్ సైన్డ్. వీటితో పాటు as well as increase cooperation in the areas of information sharing and logistics, artificial intelligence, space and build more linkages with the US commands. ఇవన్నీ కూడా డిస్కషన్కి వచ్చాయి. ఏమేమి వచ్చాయి చూడండి, లెమోవా, కమ్కాసా, బెకా. వీటితో పాటు ఇన్ఫర్మేషన్ షేరింగ్ లోను, లాజిస్టిక్స్ లోను కోఆపరేషన్, ఒకరికొకరు ఎక్కువ సహకరించుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో సహకరించుకోవాలి, స్పేస్ లో సహకరించుకోవాలి, అండ్ బిల్డ్ మోర్ లింకేజెస్ విత్ ద యుఎస్ కమాండ్స్ తో ఎక్కువ లింకేజెస్ ఇంకా బిల్డ్ చేయాలి. ఇలా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ లో ఒకరితో కోఆపరేట్ చేయాలని చెప్పి మాట్లాడుకున్నారు. ఆన్ ఇండియా పసిఫిక్ స్ట్రాటజీ 3 ఆస్పెక్ట్స్ అని చెప్పాం కదా. ఒకటి బైలేటరల్, రెండోది ఇండియో పసిఫిక్, మూడోది ఆఫ్ఘనిస్తాన్. ఇండో పసిఫిక్ స్ట్రాటజీలో ఏంటి? మ్యారిటైమ్ కోఆపరేషన్ లో ఏమనుకున్నారు? మిస్టర్ సింగ్ కన్ఫర్మ్డ్ ఇండియాస్ రిజాల్వ్ టు మెయింటైన్ ఎ ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ రీజియన్ విత్ ద యుఎస్. కన్ఫర్మ్డ్ కదా, ఎఫర్మ్డ్ ఇండియాస్ రిజాల్వ్. ఇక్కడ రిజాల్వ్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? మామూలుగా మనకు తెలిసిన మీనింగ్ ఏంటి రిజాల్వ్కి? రిజాల్వ్ అంటే ఏదైనా ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయడం, పరిష్కరించడం. అదేంటి? వర్బ్ గా. కానీ ఇక్కడ రిజాల్వ్ అనేది వర్బ్ గా ఉందా, నౌన్ గా ఉందా? ఇక్కడ రిజాల్వ్ అనేది నౌన్ గా ఉంది. ఇక్కడ రిజాల్వ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫర్మ్ డిటర్మినేషన్, అంటే గట్టి పట్టుదల. మిస్టర్ సింగ్ ఎఫర్మ్డ్ అంటే నొక్కి చెప్పడం. ఏంటి? గట్టి పట్టుదల. ఇండియాకి రిజాల్వ్ ఉంది అంటే పట్టుదలగా మేము ఉన్నాం. దేనికోసం? టు మెయింటైన్ ఏ ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పెసిఫిక్ రీజన్. సముద్ర జలాలు వాడుకునే విషయంలో, అక్కడ ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకునే విషయంలో, వీ వాంట్ టు మెయింటైన్ ఏ ఫ్రీ అంటే దాచిపెట్టేలాగా కాకుండా ఓపెన్ పాలసీ, ఫ్రీ పాలసీ, అండ్ ఇంక్లూజివ్ అందరినీ కలుపుకొని పోయేలాగా, ఇది మాకే చెందాలి, మేమే ఉండాలనే కాకుండా కలుపుకొని పోయే పాలసీ మెయింటైన్ చేయడానికి ఇండియా ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ తో ఉంది. ఏ విషయంలో? అమెరికా విషయంలో ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఇదంతా యాజ్ పార్ట్ ఆఫ్ క్వాడ్ లో ఉన్న 4 కంట్రీస్ పేర్లు మీరు కామెంట్స్ లో రాయండి. స్క్వాడ్ లో భాగంగానే మనం ఇలా ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకుందామని ముందే అనుకున్నారు. అండ్ వీఆర్ రీఎఫర్మింగ్ అవర్ రిజాల్వ్, అది మేము మెయింటైన్ చేస్తామని మళ్ళీ చెప్తున్నారు. మూడవది ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ద డిస్కషన్స్ ఆర్ అండర్స్టూడ్ టు హ్యావ్ బీన్ కన్సల్టేటివ్. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అమెరికాకి సంబంధించిన డిస్కషన్స్ అంటే కన్సల్టేటివ్ అంటే అర్థం అంటే ఆఫరింగ్ అడ్వైస్. ఇప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి వెళ్తున్నాం అంటాం. దేనికి వెళ్తాం? మనకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది. సో యూఆర్ ట్రైయింగ్ టు అపాయింట్మెంట్ తీసుకుంటారు. దేనికి? వాళ్ళ కన్సల్టేషన్ కోసం, అంటే వాళ్ళ సలహా కోసం, వాళ్ళ సజెషన్స్ కోసం. అలాగే లాయర్ కన్సల్టేషన్, టీచర్ కన్సల్టేషన్ అంటే వాళ్ళ సలహా సూచనల కోసం మనం తీసుకునేది కన్సల్టేషన్. అలాగే ఇక్కడ అమెరికా అనేది ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్లకి, ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కి ఒక సలహా ఇస్తుంది. మీరు ఇలా చేయండి, అలా చేయండి. ఇన్ఫాక్ట్ యూ షేర్ పవర్ విత్ తాలిబాన్. మొత్తం మీరే చేస్తే మళ్ళీ వాళ్ళు యుద్ధం చేయొచ్చు, మీరు వాళ్ళతో పవర్ షేర్ చేసుకోండి, వాళ్ళకు కొన్ని ఇవ్వండి, ఇట్లాంటి సలహాలు ఇస్తుంది. సో అందుకని అంటున్నాను, ఎలాంటి సలహాలు ఇవ్వచ్చు, ఏం చేస్తే మంచిది,
ఆ కన్సల్టేటివ్ అప్రోచ్ గురించి డిస్కషన్ జరిగింది ఇండియాతో. యాజ్ మిస్టర్ Austin is part of the decision making process over whether the US will stick to its May 1st deadline to pull out all remaining troops and how to proceed forward in the intra-Afghan dialogue. సో దీని అర్థం ఏంటంటే, ఇది మీకు ఆఫ్ఘనిస్తాన్ స్టోరీ ఇంతకుముందు చాలాసార్లు ఎడిటోరియల్స్లో నేను చెప్పాను. సో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ఎలిమినేట్ చేయడానికి అమెరికా తన ట్రూప్స్ను పెట్టి ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్తో కలిసి పోరాటం చేస్తూనే ఉంది. ఇన్ని సంవత్సరాలైనా ఎంతో మంది అమెరికన్ సోల్జర్స్ని కోల్పోయింది, కోట్ల కొద్ది డబ్బు కోల్పోయింది, కానీ పూర్తిగా తాలిబాన్స్ ఎలిమినేట్ చేయలేకపోయింది. ఎందుకంటే అక్కడ కొండలు గుహలు, వాళ్ళు గెరిల్లా వార్ఫేర్ చేస్తారు, వాళ్ళని పూర్తిగా ఎలిమినేట్ చేయడం అనేది అమెరికా వల్ల కాలేదు. చివరికి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సరే అక్కడ శాంతి ఎస్టాబ్లిష్ చేయడానికి మేము వెళ్ళాము, ప్రపంచానికి మేము పెద్దన్న తీవ్రవాదాన్ని అణచివేసేస్తామని చెప్పి అమెరికా చెప్తూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలైనా చేయలేకపోతుంది. సో అందుకని ఇంకా మనీ వేస్ట్ చేసే బదులు సైలెంట్గా ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అని చెప్పి అమెరికా వాళ్ళు డిసైడ్ అయ్యారు. సైలెంట్గా ఎగ్జిట్ అయిపోతే అమెరికా గౌరవం పోతుంది కదా, ఇలా ఓడిపోయి వెళ్ళిపోయారు, తాలిబాన్లు ఏమీ చేయలేక వెళ్ళిపోయారు అని గౌరవం పోతుంది. అందుకని అమెరికా ఏం చేసిందంటే డైరెక్ట్గా తాలిబాన్లతో మాట్లాడేసుకుంది. వెళ్ళి మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము, సో మీరేం చేస్తారని చెప్పి ఒక మాట మాట్లాడుకుంది. వాళ్ళని కన్విన్స్ చేసింది. తాలిబాన్లు ఏమడిగారంటే, ఓకే మీరు వెళ్ళిపోండి, మా వాళ్ళందరినీ ఈ గవర్నమెంట్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ బంధించింది, వాళ్ళందరినీ విడిచిపెట్టేయాలి, అప్పుడు మేము కూడా కొంచెం ఇంకా యుద్ధం మోడ్లోకి వెళ్ళాము అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. సో తాలిబాన్లతో ఫస్ట్ మాట్లాడి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి వెళ్ళి మీరు వాళ్ళు చెప్పిన కండిషన్స్కి అగ్రీ అవ్వండి, పీస్ ప్రాసెస్లోకి వచ్చేయండి, మేము ఇక్కడ నుంచి సైలెంట్గా ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటున్నామని చెప్పారు. అయితే ఇప్పుడు భయం ఏంటంటే అమెరికా వెళ్ళిపోతే తాలిబాన్ సైలెంట్గా ఉంటారా, ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ మీద వార్ ప్రకటించి వాళ్ళని కంప్లీట్గా అణచివేసి వాళ్ళు మొత్తం అధికారాన్ని తీసుకునే అవకాశం ఉంది కదా, అప్పుడు అమెరికా అనుకున్న గోల్ రీచ్ అవ్వలేరు కదా అనేది కూడా అమెరికా భయం. అందుకని అమెరికా ఏముంటుంది, మీరు కలిపి పవర్ షేర్ చేసుకోండి అని ఒక కొత్త సలహాతో వస్తుంది. దాన్ని ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఒప్పుకుంటుందో ఒప్పుకోదో తెలియదు. ఇప్పుడు ఒప్పుకుంటే ఒక తలనొప్పి, ఒప్పుకోకపోతే ఒక తలనొప్పి. అందుకే 2 బ్యాడ్ ఆప్షన్స్ అని చెప్పి ఒక ఎడిటోరియల్ వచ్చింది మీకు ఇంతకు ముందు, అందులో చెప్పాను ఇదంతా కూడా. ఒకటి, అమెరికా ఇచ్చిన సలహా ఒప్పుకుంది అనుకోండి, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు కూడా గవర్నమెంట్లోకి వస్తారు. వాళ్ళు గవర్నమెంట్లోకి వస్తే రాజ్యాంగాన్ని మళ్ళీ రాద్దామంటారు. మీకు ప్రజలకు హక్కులు ఉండాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలని చెప్పి, స్వేచ్ఛ ఉండాలి, లిబర్టీ ఉండాలని చెప్పి రాసుకున్నవన్నీ మార్చేసి వాళ్ళకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మళ్ళీ రాయిస్తారు. అప్పుడు ఇన్ని సంవత్సరాలు ప్రజాస్వామ్యబద్ధంగా చేసుకున్న పోరాటం అంతా వృధా అయిపోతుంది. అది ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటి, వాళ్ళని వదిలేసి వీళ్ళు పదవి స్వీకరించడం. ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంటే తీసుకుని తాలిబాన్లు దూరం పెడితే తాలిబాన్లు ఏం చేస్తారు, యుద్ధానికి వచ్చే అవకాశం ఉంది. యుద్ధానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ అమెరికా సహాయం లేకుండా నెగ్గగలుగుతుందా లేదనేది ఇంకో క్వశ్చన్ మార్క్. అటు వెళ్ళిన ప్రాబ్లమే, ఇటు వెళ్ళిన ప్రాబ్లమే. ఏం చేయాలనే మీమాంసలో అమెరికా ఇప్పుడు ఉంది. అందుకే అమెరికన్ ట్రూప్స్ ని May 1st నుంచి పుల్అవుట్ చెయ్యాలా లేదా అనే డైలమాలో ఉండిపోయింది ఇప్పుడు. ఆ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ లో మిస్టర్ ఆస్టిన్ కూడా ఒక మెంబర్. సో పుల్అవుట్ చెయ్యాలా వద్దా, ఎలా ముందుకు పోవాలి, హౌ టు ప్రొసీడ్ ఫార్వర్డ్ ఇన్ ది ఇంట్రా ఆఫ్ఘన్ డైలాగ్. ఇంట్రా అంటే విత్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్లకి మరియు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కి మధ్యలో ఉన్న డైలాగ్ అంటే చర్చలు. ఈ చర్చల విషయంలో ముందుకు ఎలా తీసుకెళ్లాలి. ఇంట్రా అంటే విత్ ఇన్, ఇంటర్ అంటే మనకి బయట వాళ్ళకి, ఆ మీనింగ్ వస్తుంది. The US does not thus far appear to have heeded India's concerns on talks with Taliban. తాలిబాన్తో జరిగే చర్చల విషయంలో ఇండియా కొన్ని కన్సర్న్స్ ని రైజ్ చేసింది. ఆ విషయాన్ని ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్ ఒప్పుకున్నట్టుగా కనిపించలేదు. Does not thus far appear to have heeded. హీడ్ అంటే వినడం, పే అటెన్షన్. యూ డోంట్ పే హీడ్ టు మీ అంటే అర్థమైంది, మీరు ఎన్ని చెప్పినా మీరు నా మాట వినరు అనేటప్పుడు యూ డోంట్ పే అని చెప్పి అంటాం. పేయింగ్ హీడ్ అంటే పేయింగ్ అటెన్షన్, మాట వినడం. ఇండియా చెప్పిన మాటలు కానీ ఇండియా యొక్క కన్సర్న్స్ గురించి ఇప్పటి వరకు అమెరికా మాట వింటున్నట్టుగా కనిపించలేదు. ఇండియా ఏమని చెప్పింది, మేకింగ్ ఎనీ టాక్స్ కండిషనల్ అనే సీజ్ ఫైర్. ఇండియా ఏం చెప్తుందంటే, మీరు తాలిబాన్తో మాట్లాడాలంటే ఫస్ట్ సీజ్ ఫైర్ చేయమని చెప్పండి, అంటే కాల్పులు వివరణ చేయమనండి. మీరు ఏ కాల్పులు చెయ్యము, సైలెంట్ గా ఉంటామంటేనే మేము మాట్లాడతాము, లేకపోతే మాట్లాడము అని చెప్పండి అని ఇండియా చెప్పింది. కానీ అమెరికా ఆ మాట వినట్లేదు, ఇండియా సలహాని నెత్తికెక్కించుకోవట్లేదు. ఇంక్లూడింగ్ ఇండియా ఇన్ ఆల్ రీజనల్ టాక్స్ వేర్ పాకిస్తాన్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్. పాకిస్తాన్ మీరు టాక్స్ లో ఇన్వాల్వ్ చేస్తే ఇండియాని కూడా ఇన్వాల్వ్ చేయాలని కూడా ఇండియా చెప్పింది. ఆ విషయంలో కూడా అమెరికా పట్టించుకున్నట్టుగా కనిపించట్లేదు. అండ్ ప్రయారిటైజింగ్ ద నీడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ కాబూల్లో ఉన్న గవర్నమెంట్ యొక్క నీడ్స్ కి మీరు ప్రయారిటీ ఇవ్వాలి, తాలిబాన్స్ యొక్క నీడ్స్ కాదు. ఇలా ఇండియా చాలా చెప్పింది, కానీ అమెరికా డస్ నాట్ అపియర్ టు హ్యావ్ హీడెడ్. అమెరికా ఇది వింటున్నట్టుగా కనిపించలేదు. Even so, it is important that India expresses its sense of situation in Afghanistan given its important role there. అయినా సరే ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటది, దట్ ఇండియా ఎక్స్ప్రెసెస్ ఇట్స్ సెన్స్ ఆఫ్ సిచ్యువేషన్. అంటే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఇండియా యొక్క సెన్స్ ఏంటి, ఇండియా ఏమని అనుకుంటుంది, ఇండియా యొక్క ఒపీనియన్ ఏంటి, అవగాహన ఏంటి అనేది అమెరికాకి తెలియజెప్పాలి.
ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ రోల్ అక్కడ ప్లే చేయాల్సి ఉంది కాబట్టి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వి కమ్యూనికేట్ అవర్ సెన్స్ ఆఫ్ పర్పస్ విత్ అమెరికా. While Mr. Austin made it clear the Biden administration is committed to cuts or sanctions against all countries procuring high-value Russian military hardware, he said that the determination on India would only come after New Delhi takes delivery of the S-400 missile system. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది. వైల్ మిస్టర్ ఆస్టిన్ మేడ్ ఇట్ క్లియర్, ఆస్టిన్ ఒక విషయాన్ని క్లియర్గా చెప్పేశారు. ఏ విషయం? ద బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ కమిటెడ్ టు కాట్సా శాంక్షన్స్. కాట్సా అంటే అర్థం ఏంటి? కౌంటరింగ్. చూడండి, కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. అమెరికాస్ అడ్వర్సరీస్ అంటే శత్రువులు. కౌంటర్ చేయడం అంటే వాళ్ళని కౌంటర్ చేయడం, వాళ్ళకి ఆపోజిట్ గా ఫంక్షన్ చేయడం. అమెరికాస్ అడ్వర్సరీ అంటే అమెరికా యొక్క శత్రువుల్ని కౌంటర్ చేయడం. ఏ రకంగా? త్రూ శాంక్షన్స్. శాంక్షన్స్ అంటే పెనాల్టీస్, అఫీషియల్ పెనాల్టీస్ ద్వారా. యాక్ట్ అంటే చట్టం, వాళ్ళు ఇంటర్నల్ గా చేసుకున్న చట్టం. అమెరికా రష్యాని శత్రువుగా భావిస్తుంది. సో రష్యా దగ్గర ఎవరైనా సరే హై వాల్యూ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొంటే, మిలిటరీ ఎక్విప్మెంట్ కొంటే వాళ్ళపైన అమెరికా కొన్ని ఆంక్షలు విధిస్తుంది యాజ్ పర్ దట్ యాక్ట్. ఓకే, ఆంక్షలు, శాంక్షన్స్ అంటే అర్థం ఏంటి? అఫీషియల్ పెనాల్టీస్. పెనాల్టీ అంటే మనకు అనిపిస్తుంది, సార్ ఇండియా ఇస్ అ సోవరీన్ కంట్రీ, అమెరికా మన మీద పెనాల్టీ ఎలా వేస్తుంది? అమెరికా ఏమైనా మనకంటే పెద్దది అవ్వచ్చు, కానీ వాళ్ళు మన మీద శిక్ష ఎలా వేస్తారని మనం అనుకుంటాం. ఏ రకంగా చేస్తుందంటే అమెరికా నుంచి మనం పొందే కొన్ని సహాయాలు ఉంటాయి, వాటిని ఆపేయచ్చు. లేదా మనతో జరిగే ట్రేడ్లో వాళ్ళు టారిఫ్ పెంచవచ్చు. అంటే ఇండియా నుంచి ఏదైనా ఇంపోర్ట్ చేస్తే దానికి ఎక్కువ సుంకం చెల్లించాల్సి వస్తుందని చెప్పి పెట్టడం కానీ, ఇలా ఇండియాని ఇబ్బంది పెట్టే ఏదైనా కార్యక్రమం చేయొచ్చు. అలా ఇబ్బంది పెట్టి మనకు అఫీషియల్గా పనిష్మెంట్ లాగా, మీరు మా మాట వినకుండా మీరు మా శత్రువుల దగ్గర పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి మేము ఈ పనిష్మెంట్ ఇస్తున్నామని ఇలా చేయొచ్చు. అండ్ అమెరికా మనకంటే పవర్ఫుల్ కంట్రీ, డబ్బున్న కంట్రీ కాబట్టి జనరల్గా మనం వాళ్ళకి చేసే సహాయం కంటే వాళ్ళు మనకు చేసే సహాయమే ఎక్కువగా ఉంటుంది. పేదవాడికి డబ్బున్నవాడు ఎక్కువ చేయగలుగుతాడు కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఆర్ అదర్ ఆస్పెక్ట్స్. తనకి రిసోర్సెస్ అందుబాటులో ఉంటాయి కాబట్టి అందులో కొంత కట్ చేస్తాం అనేది శాంక్షన్. దానికి ఆపోజిట్ వర్డ్, శాంక్షన్కి ఆపోజిట్ వర్డ్ ఏంటనేది కూడా కామెంట్లో రాయండి. చాలాసార్లు చెప్పాను, ఎంతమంది గుర్తుందో తెలియదు. వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ యాంటోనిమ్ ఆఫ్ శాంక్షన్? ఇక్కడ ఈ విషయం చూసారా? హీ సెడ్ దట్ ద డిటర్మినేషన్ ఆన్ ఇండియా వుడ్ ఓన్లీ కమ్ ఆఫ్టర్ న్యూ ఢిల్లీ టేక్స్ డెలివరీ ఆఫ్ ద S-400 మిసైల్ సిస్టమ్. అయితే ఇండియా రష్యా దగ్గర ఆర్డర్ పెట్టింది S-400 మిసైల్స్ కొనడానికి, కానీ డెలివరీ రాలేదు. సో ఇండియా విషయంలో డిటర్మినేషన్, ఇదేంటిది? ఇండియా విషయంలో పట్టుదల అనే మీనింగ్ ఇక్కడ ఫిట్ అవుతుందా? జనరల్ గా ఒక టెండెన్సీ ఏంటంటే ఇక్కడ డిటర్మినేషన్ చూడగానే పట్టుదల అని రాసేస్తాం, కానీ పట్టుదల అనే మాట ఆ కాంటెక్స్ట్ లో సెట్ అవుతుందా? నేను ఎన్నిసార్లు మీకు చెప్పుంటాను, కాంటెక్స్ట్ ఈజ్ ద కింగ్. సందర్భానుసారం పదాలు నేర్చుకోవాలి, ఆ సిచ్యువేషన్ బట్టి మనం లెర్న్ చేయాలని ఎన్నోసార్లు చెప్తాను. ఇప్పుడు స్టాండర్డ్ గా ఎవరైనా సరే డిటర్మినేషన్ చూడగానే ఏమనిపిస్తుంది? డిటర్మినేషన్ ఈక్వల్ టు పట్టుదల, లేకపోతే ఫర్మ్ రిజాల్వ్. అంటే ట్రైయింగ్ టు డూ సంథింగ్, అంటే ఏదైనా సరే కష్టాలు వచ్చినా ఎదురొచ్చినా సరే వదలకుండా, విడిచిపెట్టకుండా, వితౌట్ గివింగ్ అప్ ట్రై చేయడం. అది మనకు తెలిసిన మీనింగ్, కానీ ఆ మీనింగ్ ఇక్కడ ఫిట్ అవ్వట్లేదే. ఏమన్నారు? హీ సెడ్ దట్ ద డిటర్మినేషన్ ఆన్ ఇండియా వుడ్ ఓన్లీ కమ్ ఆఫ్టర్ న్యూ ఢిల్లీ టేక్స్ డెలివరీ ఆఫ్ ద S-400 మిసైల్ సిస్టమ్. ఇండియా న్యూ ఢిల్లీ డెలివరీ తీసుకున్న తర్వాత డిటర్మినేషన్ వస్తుంది అంటే అర్థం ఏంటి? అప్పుడు పట్టుదల వస్తుందా? కాదు. ఇక్కడ డిటర్మినేషన్ అంటే అఫీషియల్ డెసిషన్. ఇంకొక మీనింగ్, అఫీషియల్ డెసిషన్. ఇండియా విషయంలో అధికారిక నిర్ణయం అనేది ఎప్పుడు వస్తుంది? వాళ్ళు తీసుకున్న తర్వాత. ఇండియాకి శాంక్షన్స్ విధించాలా విధించకూడదు అప్పుడు డిసైడ్ చేస్తాము, అప్పుడు వస్తుంది అని చెప్పి ఆయన అన్నారు. This is the power of learning from the context. You should never ever try to by heart vocabulary. ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, బై హార్ట్ చేయకండి. మీకు ఒక మీనింగ్ తెలిసి ఉండొచ్చు, ఆ మీనింగ్ ఇక్కడ ఫిట్ అవుతుందా లేదా చెక్ చేసిన తర్వాతే ఆ మీనింగ్ ని మీరు కన్ఫర్మ్ చేయాలి. ఫిట్ అవ్వదు అనుకుంటే యూ షుడ్ గో ఫర్ ఆల్టర్నేటివ్, ఇంకొక మీనింగ్ ఉంటుందేమో అని మీకు తెలియాలి. టు బీ ఫ్రాంక్, నాకు డిటర్మినేషన్కి 2 మీనింగ్ ఉందని నాకు ఈ రోజు వరకు తెలియదు. నేనే చెప్తున్నాను, నాకు అన్ని తెలుసు అని అనుకోకండి, నేను మీలాంటి వాడినే, నాకు తెలియదు. కానీ నా సెన్స్ ఏం చెప్పింది? పట్టుదల అనే మీనింగ్ ఇక్కడ ఫిట్ అవ్వట్లేదు. ఈ కాంటెక్స్ట్ కి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను, అది ఫిట్ అవ్వట్లా. సో ఇంకో మీనింగ్ ఉందేమో అని చెప్పి డిక్షనరీలు పట్టుకుని వెతికాను. వెతగ్గా నాకు అఫీషియల్ డెసిషన్ అనే మీనింగ్ వచ్చింది. ఆ మీనింగ్ ఫిట్ అవుతుంది. సో డిటర్మినేషన్ అనే పదానికి ఉన్న రెండో మీనింగ్ ది అఫీషియల్ డెసిషన్. అలాగే స్టార్టింగ్ లో రిజాల్వ్ చూసారు. రిజాల్వ్ అంటే పరిష్కరించడం అని మనకు తెలిసిన మీనింగ్, వెర్బ్ గా. కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ లో అది వెర్బ్ కాదు, ఇట్స్ యూజ్డ్ ఎస్ అ నౌన్. ఆ కాంటెక్స్ట్ లో రిజాల్వ్ అనే మీనింగ్ కి మీనింగ్ లేదు. సో రెండో మీనింగ్ కూడా నాకు ముందే తెలుసు, ఎందుకంటే ఇంతకుముందు చాలా సార్లు చూశాను కాబట్టి. సో పట్టుదల అనే మీనింగ్ రిజాల్వ్ ఉంది, ఆ మీనింగ్ అక్కడ ఫిట్ అయింది. సో కాంటెక్చువల్ లెర్నింగ్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. దిస్ ఈజ్ హౌ యూ షుడ్ ఫిగర్ అవుట్.
he confirmed that he had raised the issue of human rights in India. హ్యూమన్ రైట్స్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి భారతదేశంలో, రైతుల హక్కులకి భంగం కలుగుతుంది, నిరసన చేసే హక్కు లేకుండా అయిపోతుందని చెప్పి కొన్ని ఇంటర్నేషనల్ గా కొంతమంది వక్తలు, పేరున్న వాళ్ళు కంప్లైంట్స్ చేస్తున్నారు. ఆ ఇష్యూని కూడా ఆయన రైజ్ చేశాను అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. ఆ విషయాన్ని మేము లేవనెత్తాను అని చెప్పారు. బట్ యాడెడ్ దట్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ కన్వర్సేషన్స్ ఎనీ టూ డెమోక్రసీస్ వుడ్ షేర్ ఎ సెంటిమెంట్ సెకండెడ్ బై ద MEA. అయితే ఇది పెద్ద విషయం కింద మీరు తీసుకోకండి. రెండు డెమోక్రాటిక్ కంట్రీస్, ఇప్పుడు ఇండియా అండ్ అమెరికా తీసుకుంటే బ్యూటీ ఏంటో తెలుసా? అమెరికా ఇస్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ డెమోక్రసీ. వరల్డ్స్ ఫస్ట్ డెమోక్రాటిక్ సిస్టమ్ అమెరికాలోనే వచ్చింది. ఓల్డెస్ట్ డెమోక్రసీ అమెరికా. ఇండియా ఈజ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ డెమోక్రసీ. ఇండియా ప్రపంచంలోనే అతి పెద్ద డెమోక్రసీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్, నెంబర్ ఆఫ్ పీపుల్ మనది ఎక్కువ కదా. మనకంటే చైనా ఉన్నప్పటికీ చైనాలో డెమోక్రసీ లేదు. సో ఇండియా ఇస్ వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ, అమెరికా ఇస్ వరల్డ్స్ ఓల్డెస్ట్ డెమోక్రసీస్. రెండు డెమోక్రసీస్ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు మానవ హక్కుల గురించి మాట్లాడుకోవడం అనేది సహజమే. అది దాని గురించి మీరు పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఆస్టిన్ అన్నారు. దీన్ని ఏ సెంటిమెంట్ సెకండెడ్ బై MEA. MEA అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశాంగ వ్యవహారాల శాఖ. సెకండెడ్ అంటే అర్థం ఏంటి? సపోర్టెడ్. సెకండ్ అంటే రెండోది అని కాదు ఇక్కడ. సెకండ్ SECO అంటే సెకండ్ అంటే సపోర్ట్ అని అర్థం. సెకండెడ్ బై అంటే సపోర్టెడ్ బై MEA. Finally, while officials said they discussed India's challenge from China, Mr. Austin was careful not to make any direct reference to Beijing or about the LAC dispute, which New Delhi considers a bilateral issue. చూడండి దీని అర్థం ఏంటి? ఫైనల్ గా చివరగా వైల్ అఫీషియల్స్ సెడ్ దే డిస్కస్డ్ ఇండియాస్ ఛాలెంజ్ ఫ్రమ్ చైనా. ఇండియా యొక్క ఛాలెంజ్, చైనా నుంచి వస్తున్న చైనా నుండి వస్తున్న ఛాలెంజ్ అంటే ఇండియా ఫేస్ చేస్తున్న ఛాలెంజ్ గురించి డిస్కస్ చేశారు. కానీ హీ వాజ్ కేర్ఫుల్ నాట్ టు మేక్ ఎనీ డైరెక్ట్ రిఫరెన్స్. అర్థమైందా? డిస్కస్ చేసినప్పటికీ దాని గురించి డైరెక్ట్ గా ఆయన రిఫర్ చేయలేదు. ఎందుకు? అబౌట్ బీజింగ్ ఆర్ ద LAC డిస్ప్యూట్ గురించి కానీ బీజింగ్ గురించి కానీ డైరెక్ట్ గా ఆయన రిఫర్ చేయలేదు, దాని గురించి మాట్లాడలేదు. ఇంటర్నల్ గా డిస్కషన్ జరిగి ఉండొచ్చు, కానీ బయటికి స్టేట్మెంట్ ఇష్యూ చేసినప్పుడు ఈ డిడ్ నాట్ రిఫర్ టు ఇట్. ఎందుకట? ద ఒమిషన్ అంటే దాన్ని విడిచిపెట్టడం. అంటే చైనాకి సంబంధించిన అంశాన్ని మాట్లాడకుండా డిస్కషన్ కంప్లీట్ చేయడం, లేకపోతే స్టేట్మెంట్ కంప్లీట్ చేయడం అనేది ఇన్ కాంట్రాస్ట్ టు హిస్ కామెంట్స్ ఇన్ టోక్యో అండ్ సియోల్. సియోల్లో దాని గురించి మాట్లాడేశారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విషయం ఎత్తలేదు, ఒమిషన్ చేశారు. ఎందుకట? సిగ్నల్డ్ బోత్ ద న్యూఢిల్లీస్ డిజైర్డ్ డిస్క్రిషన్ ఆన్ ద ఇష్యూ అండ్ ద US డిఫెన్స్ సెక్రటరీ వాజ్ సెన్సిటివ్ టు హిస్ హోస్ట్ విష్. బ్యూటిఫుల్ సెంటెన్స్ కదా ఇది. ఈ ఒమిషన్ చేయడం అంటే అర్థం ఏంటి? దాన్ని విడిచిపెట్టడం, దాని గురించి రాయకపోవడం అనేది దీన్ని సిగ్నల్ చేస్తుంది, దీన్ని ఇండికేట్ చేస్తుంది. రెండు విషయాలు ఇండికేట్ చేస్తుంది. ఒకటి, న్యూఢిల్లీ డిజైర్డ్ డిస్క్రిషన్ ఆన్ ద ఇష్యూ. డిజైర్డ్ అంటే కోరుకుంది, డిజైర్ అంటే కోరుకోవడం, డిజైర్ అంటే కోరుకుంది. దేన్ని? డిస్క్రిషన్ అంటే విచక్షణ. అంటే ఏదన్నా మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడటం. ఏదంటే ఏమవుతుందా, ఎవరు ఫీల్ అవుతారని ఆలోచించి చేసినప్పుడు డిస్క్రిషన్. ఎక్సర్సైజ్ డిస్కషన్ వైల్ యువర్ స్పీకింగ్. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అంటాం. డిస్కషన్కి ఇంకో మీనింగ్ ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకోగలడం, విచక్షణ అంటాం తెలుగు. ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకోగలడం డిస్క్రిషన్. అలాగే ఆచితూచి మాట్లాడడం కూడా డిస్క్రిషన్. ఈ డిస్క్రిషన్ ఉండాలి ఈ ఇష్యూ విషయంలో అని చెప్పి న్యూఢిల్లీ కోరుకుంది. అండ్ ఇంకేం కోరుకుంది? దట్ ద US డిఫెన్స్ సెక్రటరీ వాజ్ సెన్సిటివ్ టు హిస్ హోస్ట్స్. ఇంకో విషయం సిగ్నల్ చేసిందని చెప్పాం కదా. మొదటిది ఏంటి? ఇండియా ఇది కోరుకుంది. రెండవది ఏంటి? అమెరికా యొక్క డిఫెన్స్ సెక్రటరీ వాజ్ సెన్సిటివ్ టు హోస్ట్ విష్. ఇండియా కోరుకున్న దానికి వాళ్ళు సెన్సిటివ్ గానే ఉన్నారు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్ రూమ్ లో ఒక అమ్మాయి ఉంది అనుకోండి. ఆ అమ్మాయికి ఒక పర్టికులర్ ఇష్యూ గురించి మాట్లాడితే ఫీల్ అవుతుందని మీకు తెలుసు. ఇప్పుడు తను ఫీల్ అవుతుంది అని తెలిసినప్పుడు కూడా మీరు మాట్లాడారు అనుకోండి, ఆర్ యూ సెన్సిటివ్ టు హర్ విషెస్? నో. ఆర్ యూ సెన్సిటివ్ టు హర్ ఫీలింగ్స్? నో. మనం సెన్సిటివ్ గా లేము అని అర్థం. వీఆర్ ఇన్సెన్సిటివ్. సెన్సిటివ్ అంటే వేరే వాళ్ళ ఫీలింగ్స్ ని దృష్టిలో పెట్టుకోవడాన్ని సెన్సిటివ్ అంటాం. దానిలో దృష్టిలో పెట్టుకొని యాక్ట్ చేయడాన్ని సెన్సిటివ్ అంటాం. ఇక్కడ న్యూఢిల్లీ హోస్ట్ అంటే ఎవరు? మన కంట్రీ. ఎందుకంటే మన కంట్రీకి అమెరికా వచ్చింది కాబట్టి వాళ్ళు విజిటర్, మనం హోస్ట్. సో మన కంట్రీ కోరుకున్న దాన్ని వాళ్ళు
ఇంపార్టెన్స్ ఇచ్చారు, మన సెన్సిటివిటీస్ ని వాళ్ళు గౌరవించారు అని అర్థం. అందుకనే దాని గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఇండియా ఫీల్స్ ఇట్ ఇస్ అ బైలేటరల్ ఇష్యూ. ఇండియా చైనాకి సంబంధించిన ఇష్యూల్లో అమెరికా మాట్లాడడానికి ఇండియా కూడా ఒప్పుకోదు. మీరు ఇండియాకి సపోర్టివ్ గా మాట్లాడినా సరే ఇండియా ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదంటే ఇది మాకు చైనాకి సంబంధించిన విషయం, మధ్యలో మీరు రావాల్సిన అవసరం లేదు. అది ఇండియా యొక్క స్టాండ్. అందుకే మీరు మాకు సపోర్ట్ చేస్తామన్నా అవసరం లేదని చెప్పి ఇండియా ఉంటుంది. అందుకనే ఆ విషయాన్ని గౌరవించి అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీ డిడ్ నాట్ స్పీక్ అబౌట్ ఇట్. It was omitted from his statement. He did not talk about it. That's it. సో సమ్మరైజ్ చేయాలంటే అమెరికా యొక్క డిఫెన్స్ సెక్రటరీ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ పదవిలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఇండియాకి రావడం జరిగింది. వాళ్ళకి మోస్ట్ క్లోజ్ కంట్రీస్ అయిన జపాన్ అండ్ సౌత్ కొరియా తర్వాత ఇండియాకి వచ్చేసారంటే వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇండియా కూడా ఇస్తున్నారు అనే ఒక సిగ్నల్. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ టు హ్యావ్. 3 రకాల అంశాలపైన డిస్కషన్ జరిగాయి. ఒకటి బైలేటరల్ ద్వైపాక్షిక సంబంధాలపైన, రెండోది ఇండో పెసిఫిక్ మ్యారిటైమ్ కోఆపరేషన్, సముద్ర జలాల్లో ఎటువంటి ఒకరికొకరు ఏ రకంగా కోఆపరేట్ చేసుకోవాలని, మూడవది ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూస్ లో ఏం చేయాలని 3 అంశాలపైన డిస్కషన్స్ జరిగాయి. సో ఓవరాల్ గా ఇట్స్ ఎ పాజిటివ్ సైన్ అని అర్థం. దట్స్ ఇట్. టేక్ కేర్. బై బై.